హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాథోడ్ బ్లాగ్ 6. ఈరోజు బ్లాగింగ్ వచ్చేసి మేము తిరుపతికి వెళ్తున్నాం. ఏమేమి చేస్తాము అన్ని బ్లాగింగ్లో ఉంటుంది. అండ్ హైలైట్ విషయం ఏంటంటే మేము అందరం వెళ్తున్నాం. మా తమ్ముడు వాళ్ళు మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మ వాళ్ళు ఇంతగానో ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. మా పిన్ని వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎంత ఫుడ్ అంటే మీకు చూపిస్తాను. చూశాక మీరే షాక్ అవుతారు. ఫుల్ ఫుడ్, అసలు ట్రిప్ వెళ్ళి వచ్చేసరికి కూడా సరిపోయేంత ఫుడ్ ప్రిపేర్ చేశారు. పెద్ద తమ్ముడు రెడీ అవుతాడు. ఒకసారి మా తమ్ముడిని అడుగుదాం ఏమేమి స్నాక్స్ తీసుకొస్తాడో. చెప్పరా, ఏమేమి స్నాక్స్ తీసుకొస్తున్నావు? పులిహోర, అటుకులు, ఇంకా పాపడాలు, ఇంకా టమాటో కర్రీ కూడా తీసుకొస్తాడు. ఆయన చెప్పడానికి వస్తలేదు. టమాటో కర్రీ తీసుకొస్తాడు, అటుకులు తీసుకొస్తాడు, రవ్వ లడ్డు, చాలా ఐటమ్స్ ఉన్నాయి. పెద్ద తమ్ముడు కూడా తీసుకొస్తాడు. మేము కూడా పులిహోర, చపాతి, ఇంకా చాలా చేసాం. పూరీలు ఫుల్ తినడం, ఫుల్ ఎంజాయ్ చేయడం, దేవుని దర్శనం చేసుకోవడం. ఏమంటావు? ఓకే. మా తాత అండ్ మా నాయనమ్మ మా కోసం ఒక చిన్న గిఫ్ట్, మీరే చూడండి. 5 తీసుకోండి అయ్యా, డబ్బులు 5 రూపాయలు ఉన్నాయి. దేవుని దగ్గర పోతాండ్రు మీరు, కొడుకులు, మనవాడు. ఓకే, తీసుకోండి. ఏం చేయాలి? ఇక రెడీ అయిపోయాం, అన్ని ప్యాక్ చేసుకున్నాం. ఇక మా డాడీ ఆటో తీస్తాడు మమ్మల్ని స్టేషన్లో దింపడానికి. మా తమ్ముడు వాళ్ళందరూ ఆటో దగ్గరికి వస్తున్నాం. యాక్చువల్లీ నేను శ్రీరామ్ ఇద్దరే వెళ్దాం అనుకున్నాం తిరుపతి. కానీ మా తమ్ముడు అన్నాడు, అన్న ప్రసాద్ నువ్వు ఒక్కడే వెళ్తావు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళంటే, అరే అదేముందిరా వెళ్దాం. ఇక అందరికి బై బై చెప్పి స్టార్ట్ అయిపోయాం. ఇక ఇంటికాడ కొబ్బరికాయ కొట్టి ఇక మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తాం, మా ప్రయాణం బాగా జరగాలని. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మా ఊర్లో ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తాం. ఇక అందరం ఆంజనేయ స్వామిని మొక్కుకొని ఇక మళ్ళీ ఆటో ఎక్కి స్టార్ట్ అయిపోయాం రైల్వే స్టేషన్కి. అక్కడ మా కోసం శ్రీరాము, సందీప్ అంటే నా ఫ్రెండ్స్, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా ట్రైన్కి టైం ఉంది నాన్న, వాళ్ళు వెయిట్ చేస్తారు, నువ్వు మెల్లంగానే పోనీ అని చెప్పిన మా నాయనకు. అప్పుడు మా నాన్న చెప్పిండు, అరే నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను మెల్లంగానే తీసుకెళ్తారా అని చెప్పి ఇక మొత్తానికి అయితే నెక్కొండకు తీసుకొచ్చాడు. నెక్కొండకి వచ్చేసాం. ఇదే మా ఊరి రైల్వే స్టేషన్. అంటే మేము ఎక్కడ పోవాలన్నా ఫస్ట్ నెక్కొండ నుంచే పోతాం. ఏముంది, ఇక లోపల నా కోసం ఇద్దరు లొట్ట పీసులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని వెళ్ళి కలవాలి. చెప్పాలంటే వాళ్ళు నిజంగానే లొట్ట పీసులే. నా స్కూల్ ఫ్రెండ్ సందీప్ మామ, వీడు లేకుంటే నేను ఇదనే మా మామ. చూడడానికి క్యూట్గా ఉన్నా, చాలా వైలెంట్గా ఉంటాడు. వీడు మా బొమ్మడిది. వీడు లవర్ బాయ్ అంటారు కానీ లవర్లు ఉండరు. ట్రైన్ వచ్చింది, సీట్లు చూసుకున్నాం, ఇక కూర్చున్నాం. ఇక మా జర్నీ స్టార్ట్. చలో తిరుపతి. 11-12 అవర్స్ మాకు జర్నీ. ఇక ఖాళీ ఏముంటామన్నా అని మా తమ్ముడు చెప్పిండు. ఏం చేద్దామని అంటే పాపడులు ఉన్నాయని చెప్పిండు. ఇక కర్ర అని మా మామ నమ్మలేండో అని చూసి మేము కూడా నమ్మలేస్తాం. అది అయిపోయాక మా తమ్ముడు మళ్ళీ రవ్వ లడ్డు తీసిండు. ఇక రవ్వ లడ్డు కూడా కథం చేసినాం. అసలు రవ్వ లడ్డు ఒక చిన్న స్టోరీ ఉంది. మా శ్రీరామ్ వాళ్ళకి ఏం చేసిందంటే రవ్వ లడ్డు చేసింది రైటే, కాకపోతే అది ఉప్మా రవ్వ కాదు, ఇడ్లీ రవ్వతో రవ్వ లడ్డు చేసింది. ఏం చేద్దాం, ఇక తినేసినాం ఏదో అలా. ఇక అప్పుడే విజయవాడ స్టేషన్ వచ్చింది. అలా కృష్ణానదిని చూస్తూ అలా అమ్మవారి టెంపుల్ని కూడా ట్రైన్లో నుంచి చూసి ఇక మధ్యాహ్నం అయిందని తినడం స్టార్ట్ చేసాం. పులిహోర, పాపడ్ అండ్ టమాటో పచ్చడి. జర్నీ తర్వాత ఫైనల్లీ తిరుపతి వచ్చింది, దిగేసాం. అక్కడ నుంచి పక్కనే ఉన్న విష్ణు వివాస్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ప్లేస్ అసలు దొరకలేదు, చాలాసేపు వెతికాక దొరికింది. మళ్ళీ పొద్దున్నే లేచి అలిపిరి మెట్లు దగ్గరికి స్టార్ట్ అయ్యాం. ఇక మా శ్రీరామ్ లైటింగ్లో బాగానే ఉన్నాడు కానీ అంత ఏం బాగలేడు. ఓకే, ఇక ఆ మంచుల్లో అలా కొండని చూస్తుంటే స్వర్గం. అసలు ఎంత అంటే చాలా బాగుంది. ఇక కొండ ఎక్కడం స్టార్ట్ చేసాం, కొబ్బరికాయ కొట్టేసినాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశ్వరాయ, ఓం భగవతే వాసుదేవాయ. గైస్, మేమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసినాం. ఇదిగో మా అన్న, మా ఇద్దరు తమ్ముళ్ళు అండ్ మా బొమ్మడిది. ఆడ ఏం చేస్తాం, మామ దగ్గరికి వచ్చేసినాం. మామకి మొమ్మాటం తక్కువ. రైట్ చూడ, అరే చీకటి. మాట్లాడు గట్టిగా. గోవిందా. 500 మెట్లు కంప్లీట్ చేసాం. ఆయన మా వాళ్ళు ఎనర్జీతోనే ఉన్నారు కదా, ఎనర్జీతోనే ఉన్నారు. ఏమంటావు? ఓకే శ్రీరామ్, 800 మెట్లు దాటినాం. మామగాడు చెమటలు, నాకు కూడా చెమటలు.
నేనైతే ఫుల్గా అలసిపోయా. మామ ఇట్లా అలసిపోయాడో లేదో అడుగుదాం. మామ చెప్పమా, అలసిపోయా లేదా అంటే చెప్పరా. ఆడ వాడైతే పడుకున్నాడు మొత్తానికి, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పు ఒకసారి. ఇక్కడ ఒకసారి శ్రీరాని అడుగుదాం. కోతి తిన్నట్టు చక్కగా తింటాడు కొబ్బరికాయ. అలసిపోయాం కాబట్టి చక్కగా కొబ్బరికాయ తింటున్నా. మామ చూడు తిన్నప్పుడు కూడా ఎంత స్వాగ్తో తింటాడో. నవ్వు మామ. మాట్లాడమా, అరే బ్లాగింగ్ అరే మా డుమ్మా చేస్తాను వీడు. మీరు అనుకున్నట్టు కాదు వీడు. శ్రీరామ్ అండ్ మేము అందరం ఇప్పుడు అలసిపోయాం కాబట్టి టాటా గ్లూకో ప్లస్ తాగుతున్నాం. ఇన్స్టెంట్ కోసం తాగుతున్నాం. బట్ ఎనర్జీ వస్తుందో లేదో తాగి చూడాలి. వీడు తెలుగు కాదు, వీడు ఎందుకు వీడిని ఎవరు తీసుకొచ్చింది. అట్లా ఉంటుంది మరి. చూసి చూడు. చిరుత అంటే నేనే కదా. మధ్యలో బ్రేక్ ఇదిగో మళ్ళీ హోమ్ ఫుడ్ పూరీలు పల్లిపట్టి జొన్న రొట్టెలు ఫుల్గా ఉన్నాయి. ఇదిగో మామూలు ఎట్లా తింటాను పోతు తిన్నట్టే. ఈతనైతే పెద్ద మంత్రి. जो 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 ఏడు దాకా వచ్చినాం అంటే ఎక్కడ దాకా వచ్చినాం పిల్లలు తెలియదా? ఓకే ఫైనల్ గా కొండ మీద వచ్చేసినాం. ఫుల్ సక్సెస్ఫుల్లీ ఎక్కేసినాం. కొండ మీదకి అయితే వచ్చేసాం. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాం. దర్శనానికి మాకు 11 to 12 hours పట్టింది. కాకపోతే ఎంత వెయిట్ చేసినా ఆ 10 seconds అలా దేవుని చూస్తే అన్నీ మర్చిపోతాం. అంత మంచిగా అనిపించింది. ఇంకా మనం తిరుమలలో స్పెషల్గా ఫుడ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఫుడ్ అంత బాగుంటుంది. అక్కడ నుండి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ రాతోడు.